ఈ ఏంజెల్స్ తెల్లారి లేవగానే వీళ్ళకున్న శక్తులన్నీ తారుమారైపోయి ఉంటాయి. ట్వింకిల్ ఏంజెల్ కి నీళ్ళని కంట్రోల్ చేసే సూపర్ పవర్ వచ్చేసి ఉంటుంది. కానీ తనకి ఆ పవర్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. దాంతో మిగిలిన ఏంజెల్స్ అన్ని నీళ్ళల్లో కొట్టుకుని వెళ్లిపోతాయి. మెల్లిగా వాళ్ళు ఒక ఆకుపై పడి సముద్రపు ఒడ్డుకు చేరుకుంటారు. జంతువుల్ని కంట్రోల్ చేసే ఏంజెల్ కి అసలు ఏం చెయ్యాలో తెలియక బై మిస్టేక్ గా ఒక గుడ్డుని పగలగొట్టేస్తుంది. అందులో నుంచి ఒక చిన్న ముసలి పిల్ల బయటకి వచ్చేస్తుంది. అప్పుడే సడన్ గా ముసలి నోరు తెరవడంతో అక్కడున్న ఏంజెల్స్ అన్ని భయపడిపోతాయి. కానీ విచిత్రం ఏంటంటే ఆ ముసలి పిల్ల ఆ జంతువుల ఏంజెల్ నే తన తల్లి అనుకుంటుంది. మరోవైపు అడవిలో నుంచి దొంగతనం చేసి వెళ్లిపోతున్న దొంగలు సముద్రం నుంచి మెల్లిమెల్లిగా వెళ్లిపోతూ ఉంటారు. దాంతో ఈ ఏంజెల్స్ అందరూ ఎలాగైనా దొంగల్ని పట్టుకోవాలి అని అనుకుంటారు. నీళ్ళలో తడిసిపోవడం వల్ల ఈ ఏంజెల్స్ రెక్కలన్నీ తడిసిపోయి ఉంటాయి. దాంతో వీళ్ళు ఎగరలేకపోతారు. దాంతో ముసలి వచ్చిన గుడ్డుని వీళ్ళు దారం కట్టి ఒక పడవలాగా చేసి నీళ్ళలోకి వెళ్తారు. కానీ ముసలి మాత్రం ఆ జంతువుల ఏంజెల్ ని వాళ్ళ అమ్మ అనుకుని అస్సలు వదిలిపెట్టదు. కానీ ఎలాగోలాగా ఆ ఏంజెల్ కూడా వాళ్ళతో పాటు గుడ్డులో కూర్చొని నీళ్ళలోకి వెళ్తుంది. కానీ ముసలి పిల్ల ఒక్కటే సముద్రపు ఒడ్డున ఉండిపోతుంది. ఒక ఏంజెల్ మాత్రమే గాలిలో ఎగురుతూ మిగిలిన ఏంజెల్స్ ని నీళ్ళల్లో లాక్కొని వెళ్తూ ఉంటుంది. మెల్లిమెల్లిగా వీళ్ళు ఆ దొంగలు ఉన్న షిప్ దగ్గరికి చేరుకుంటారు. కానీ మెల్లిమెల్లిగా వీళ్ళు కూర్చొని ఉన్న గుడ్డు మెల్లిగా పగిలిపోతూ ఉంటుంది. అప్పుడే సడన్ గా ఈ ఏంజెల్స్ అంతా పైకి ఎగిరి ఒక తోపులోకి దూరుకుంటారు. మరోవైపు ఆ దొంగలు దొంగతనం చేశారన్న ఆనందంతో ఆ తోపుని పేల్చడానికి రెడీగా ఉంటారు. ఇది గమనించిన ఏంజెల్స్ అన్ని ఎలాగోలాగా అందులో నుంచి బయటికి వచ్చి వేరే చోట దాక్కుంటాయి. కానీ ఆ దొంగలకి ఒక ఏంజెల్ అంటే చాలా గౌరవం. ఆ ఏంజెల్ ఎవరో కాదు, దొంగల ఏంజెలే అయ్యి ఉంటుంది. ఆ ఏంజెల్ ఏం చెప్పినా కూడా దొంగలు వినేవాళ్ళు. ఆ ఏంజెల్ దగ్గర ఉన్న మ్యాజికల్ బ్యాగ్ ని ఈ ఏంజెల్స్ ఎలాగైనా దొంగలించాలని అనుకుంటాయి. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఆ బ్యాగ్ ని తీసుకోలేకపోతాయి. మెల్లిగా షిప్ ఒక గుహ లోపలికి వెళ్లిపోతుంది. పార్ట్ 2 కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.